రేవంత్ రాజ్యం పోలీసు లాఠీన్యం అంటే కాఠిన్యం అంటారు కదా, ఈ లాఠీలతో పోలీసులు వీళ్ళు చేస్తున్నది. జై తెలంగాణ అన్నందుకు 3rd డిగ్రీ. ప్రతిపక్షాలపై పోలీసులు రోకలి బండలు, 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, బెయిలబుల్ సెక్షన్లపై రాత్రిపూట జైలుకు, టాస్క్ ఫోర్స్ ఆఫీసులో బట్టలిప్పి కొట్టిన వైనం, హనుమకొండ అగ్రహంపాడు జాతర ఘటనపై కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసుల ఓవర్ యాక్షన్, జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించారా బాధితులు అడుగుతున్న ప్రశ్న ఇది. ఆత్మకూరు ఘటనపై బగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ, పోలీసులపై చర్య తీసుకోవాల్సిందే కడియన్ డిమాండ్. జై తెలంగాణ అన్నందుకు 3rd డిగ్రీ అనొద్దు. మరి ఆయన ఆ రోజు జై తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ గొంతుక అందరూ వినిపిస్తున్నప్పుడు ఆయన గన్ను పట్టుకొని తిరిగిన ఘటన. ఉద్యమం టైంలో గన్ను పట్టుకు ఎవర్రా తెలంగాణ అన్నదని చెప్పేసి గన్ను పట్టుకొని బజార్ అప్పుడు తిరిగిండు ఆ రోజు. ఈరోజు అధికారంలో ఉండు కాబట్టి ఎట్లా అంటావు? అనొద్దు జై తెలంగాణ అని అనొద్దు, అంటే వేరే అను కానీ జై తెలంగాణ అనొద్దు. అంత దారుణంగా తయారైపోయింది రాష్ట్రంలో పరిస్థితులు. జై తెలంగాణ అందుకు 3rd డిగ్రీ ప్రయోగించినారు పోలీసులు. ఎట్లనండి ఇట్లా? మీరు ఈ తెలంగాణలో ఉన్నారు, మీరు ఈ తెలంగాణ బిడ్డలే, రేపు మీ పరిస్థితి కూడా గిట్నే అవుతుంది. ఇలా ఆడేదానికి వచ్చింది, రేపు నీకు కూడా పరిస్థితి వస్తే ఆలోచించాలి మీరు కూడా. ప్రతిపక్షాలపై పోలీసులు రోకల్ బండలు. ప్రభుత్వం వచ్చిందే ప్రతిపక్షాలపై అటాక్ చేస్తుంది, ప్రజలను పట్టించుకున్నది కాదు. ప్రతిపక్షాలపై అటాక్ చేయాలి, వీళ్ళని బెదిరియాలి, వీళ్ళని బెదిరించి లొంగ తీసుకోవాలని తప్ప మీరు చేసేది ఏం లేదు. ఇదే పని పెట్టుకుని మొత్తం ఇక అటాకులు చేసుడు, అక్రమాలు చేసుడు, ఇసుక దందాలు చేసుడు, బియ్యం ఎత్తుకుపోడు, దాన్ని కొల్లగొట్టుడు, కాలుష్య ప్రాజెక్టు కూలగొట్టే ప్రయత్నాలు చేసుడు, గీయే తప్ప మీరు వచ్చినాక ఏం చేసి చెప్పండి. ఒక్క పని చెప్పండి. ఏమనంటే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టు. ఇలా మహిళలు తిరుగుతారు బస్సులలో పోతే. మీరు ఒక్క పూట తిరిగితే మీకు అర్థమైంది. బస్సులో తిరిగితే బస్సులో పబ్లిక్ బాధ లేదో మీకు తెలుస్తుంది. వాళ్ళే తిరుగుతారు. ఈ ఓడి పెట్టమన్నారు నా ఈ ఫ్రీ బస్సు మమ్మల్ని దంపతికి పెట్టరని చెప్పేసి అక్కడ ఉద్యోగులు, అక్కడ మహిళలే తిరుగుతారు. అదొక పథకం పెట్టరు. రెండోది అదొక 10 లక్షలది ఆరోగ్యస్ కింద పెట్టరు. అది పెట్టిన దాకా నేను చెప్పిన ఆల్రెడీ 10 లక్షలు పెట్టినతో పాటు కొన్ని డిసీజ్ కలిపితే బాగుండేది. ఆ 2 పెట్టరు. ఇప్పుడు ఆ బస్సులకి పైసలు ఇస్తే లేదు, అది అయినారు చూసుకుందాం లెక్క. కాబట్టి అవి దులుపుకురు. అవి 2 పథకాలు అంటారు. ఇది ఇప్పుడు ఇంకా గ్యాస్ ఒకటి, కరెంటు బిల్లు కట్టాలి, లేకపోతే మీ కరెంట్ లైన్ కట్టుకుంటూ ఇవాళ కూడా ఆటోల పంట విద్యుత్ శాఖ పోతూనే ఉంది. ఏది 200 యూనిట్ ఫ్రీ అన్నారు, అదేం లేదు, మీ బిల్లులు కట్టాల్సిందే అని చెప్పి తిరుగుతూనే ఊరు. రేపు ప్రారంభిస్తారంట. మరి రేపు ప్రారంభిస్తే నియమ నిబంధనలు ఎట్లుంటాయో అది దాన్ని బట్టి అవి కూడా చాలా మందికి రావు అనుకురు. అంత జనాలు ఏంటంటే 200 యూనిట్లు వస్తాయి అనుకురు. ఎవరికి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎంత దారుణం కొట్టు చూడండి బాబా. జర్ర కాస్త అటు ఇటు దాన్ని ఉంటే దెబ్బ తగిలింటే ఆ ప్రాణం పోయేది. ఇంత దారుణం కొట్టాలన్నా జై తెలంగాణ అందుకు అనొద్దా? జై తెలంగాణ అనొద్దా? మన రాష్ట్రాన్ని మనం పిలుచుకోవద్దా? ఇంత దారుణమా మరి?